జై హో పత్రిజీ. శ్రీ సదానంద యోగి గారి చరిత్ర చదువుకుంటున్నాం. ఆ వేల మంది ఇంకొన్ని వేల మందిని తయారు చేశారు. ఇప్పుడు లక్షలుగా తయారై పిఎస్ఎస్ఎం అనే సంస్థకు ఫౌండర్ అయిన పత్రిజీ గారు వీటన్నిటి డెవలప్మెంట్ కోసం, జ్ఞానాన్ని అందించడం కోసం, పిఎస్ఎస్ఎం కోసం పనిచేస్తే శిష్యులందరూ కూడా పిఎస్ఎస్ఎం కోసమే పనిచేస్తున్నారు. ఆయన మీద విశ్వాసంతో, నమ్మకంతో. మీరు సంకల్పాలు పెట్టుకుని ధ్యానం చేస్తే కొంత శక్తే వస్తుంది. ఏమీ లేకుండా పత్రి లక్ష్యానికి పనిచేస్తే మీకు ఎంతో మేలు జరుగుతుంది. నాకు రోగం పోవాలి, అది పోవాలి, ఇది పోవాలి అనే సంకల్పాలు పెట్టుకొని చేస్తే అంతవరకే తీరుతుంది. అలా కాకుండా ధ్యానం కోసమే చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. శక్తిని పత్రిసార్ లక్ష్యానికి మాత్రమే అందజేయాలి. అప్పుడు భూమాతకు చేర్చవచ్చు. సమాధి స్థితి ధ్యాన సాధన చేసేటప్పుడు పక్కన పాము వెళుతున్నా తెలియదు. సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఇంకా చాలు ధ్యానం లేవండి అని మనకు అనిపిస్తుంది. ఆత్మ తట్టి లేపుతుంది ధ్యానంలో నుండి. మరి ధ్యానంలో 3 గంటలు మనం ధ్యానం చేసేటప్పుడు మనం బాహ్య స్థితికి మనంతకు మనమే వచ్చేస్తాం. మరి 3 భాషల్లో శ్రీ సదానంద యోగి జీవిత చరిత్ర ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 భాషల్లో ఈ పుస్తకం ప్రఖ్యాతి పొందుతుందని చెప్పారు. శ్రీ సదానంద యోగి గారు వివిధ రూపాల్లో దర్శనం ఎలా ఇచ్చారు? శ్రీ సదానంద యోగి పాము, పక్షి, కప్ప మొదలైన జంతువుల రూపాల్లో దర్శనమిస్తారు. పాము, పక్షి, కప్ప మొదలైన జంతువుల రూపాల్లో దర్శనమిస్తారు. ఇవి వచ్చాయంటే సదానంద యోగి గారు మనకు కల్లో వచ్చారనుకోవాలి. గురువులను గుర్తుపడతారో లేదో అని అలా దర్శనమిస్తారు. గుర్తుపట్టే వారికి వివిధ జంతువుల రూపాల్లో, గుర్తుపట్టలేని వారికి ఆస్ట్రల్ గాను కనిపిస్తారు. గుర్తుపట్టే వారికి జంతువుల రూపాల్లోనూ, గుర్తుపట్టలేని వారికి ఆస్ట్రల్ మాస్టర్గా కనిపిస్తారు. ఎవరైతే ఎరుకతో గమనిస్తారో వారు ఆ జంతువుల రూపంలో ఉన్న గురువు గారితో సంభాషించవచ్చు. మనకి ఇప్పుడు ఇది తెలిసింది కదా, పాము, పక్షి, కప్ప. ఒక్కోసారి నెమళ్ళు కనబడుతుంటాయి, ఒక్కోసారి పాములు కనబడుతుంటాయి, ఒక్కోసారి కప్పలు కనబడుతుంటాయి. వీటి ద్వారా మనము ఈ జంతువుల రూపాల్లో దర్శనమిచ్చినప్పుడు శ్రీ సదానంద యోగి గారి వచ్చారు అనుకోవాలి. మరి గుర్తుపట్టలేని వాళ్లకు ఆస్ట్రల్గా కూడా వస్తారు. ఎవరైతే ఎరుకతో గమనిస్తారో ఆ జంతువుల రూపంలో ఉన్న గురువు గారితో మాట్లాడచ్చు, సంభాషించవచ్చు. విశ్వ కళ్యాణం కోసం ఏదో ఒక సమాచారం అందిస్తారు, సందేశం అందిస్తారు, ఒక మెసేజ్ అందిస్తారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం.